ఒక క్వెషన్ అడుగుతాను. మీరు నిజంగా కంటెంట్ క్రియేటర్ అనుకుంటున్నారా? లేకపోతే వీడియోస్ అప్‌లోడ్ చేసి మెషిన్ అనుకుంటున్నారా? ఇది చాలా చిన్న డిఫరెన్స్‌లా అనిపించొచ్చు. కంటెంట్ క్రియేట్ చేయడానికి, అప్‌లోడ్ చేయడానికి డిఫరెన్స్ ఏముందని అనుకోవచ్చు. కానీ యూట్యూబ్‌లో ఇదే చాలా పెద్ద డిఫరెన్సు. 90% మంది 90% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ఇప్పుడు యూట్యూబ్‌లో చాలామంది చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటో నేను చెప్పనా? కంటెంట్ క్రియేట్ చేయడం లేదు. కంటెంట్ క్రియేషన్ కాదది. ఏదో ఒకటి అప్‌లోడ్ చేస్తున్నారనమాట. ఏదో ఒకటి రికార్డ్ చేస్తున్నారు, అప్‌లోడ్ చేస్తున్నారు. సో, వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు అంతే. కానీ కంటెంట్ క్రియేషన్ లేదనమాట. ఇది కొంచెం హార్డ్‌గా అనిపించొచ్చు. కానీ ఇదే నిజం. ఇదే హానెస్ట్‌లీ రియాలిటీ ఇదే అనమాట. మీరు చాలామంది ఛానల్స్ చెక్ చేసి ఉంటారు. వాళ్ళ ఛానల్స్‌లో కన్సిస్టెన్సీ అనే కాన్సెప్టే ఉండదనమాట. కన్సిస్టెన్సీ అంటే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడం ఒకటే అనుకుంటారు మీరు. క్వాలిటీ ఆఫ్ ద కంటెంట్ కూడా అంటే ఒకేలా డెలివర్ చేస్తున్నారా? ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ డెలివర్ చేస్తున్నారా? ఒకరోజు టెక్ వీడియో, ఒకరోజు ఏదో ఒక మూవీ రివ్యూ, ఒకరోజు ర్యాండమ్ వ్లాగ్. అసలు ఛానల్‌కి ఐడెంటిటీ అనేది లేకుండా చేస్తున్నారు. ఒక డైరెక్షన్ లేకుండా చేస్తున్నారు. ఇంకా వరస్ట్ ఏంటంటే చాలామంది ఇదే ఆలోచిస్తున్నారనమాట. అతను అలా చెప్పాడు. సో, మనం ఇలా చేద్దాం. లేదా ఈవిడ ఇలా చేశారు. మనం కూడా ఇలాగే చేద్దాము. ఎవరో కామెంట్స్ పెట్టమని చెప్పారు. ఆ కామెంట్స్ పెట్టేద్దాం అందరి ఛానల్స్‌లోకెళ్ళి. లేదా లైవ్ పెడితే ఎక్కువ వాచ్ టైమ్ వచ్చేస్తదంట. మానిటైజేషన్ అయిపోతుంది ఫస్టు. అంటే స్ట్రాటజీ అసలు ఫాలో అవ్వట్లేదు మీరు. బ్లైండ్‌గా ఫాలో అయిపోతున్నారు అంతే ఎవరో చెప్పిన దాన్ని. ఇంకా కొంచెం హానెస్ట్‌గా చెప్పాలంటే మీకు క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే గుడ్డిగా వెళ్ళిపోతున్నారనమాట. నేను మీకు సింపుల్ క్వెషన్ అడుగుతాను. మీ నెక్స్ట్ 20 వీడియో ఐడియాస్ తెలుసా మీకు? మీ ఛానల్‌లో అప్‌లోడ్ అవ్వబోయే నెక్స్ట్ 20 ఐడియాస్ ఏంటి? తడుముకోకుండా చెప్పగలగాలి మీరు. రేపు ఏ వీడియోలో చేయాలో కూడా క్లారిటీ లేదా? ఈ రెండిట్లో ఏదో మీరే ఆలోచించుకోండి. ఇది చాలా చాలా సీరియస్ ప్రాబ్లమ్ అనమాట. రేపు ఏ వీడియో అనేది క్లారిటీ లేకపోతే. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఏదో ఒక ర్యాండమ్ గేమ్ కాదు. ఒక రూ. 100 పెడితే లక్‌లో ఎంతొస్తాయి అట్లాంటి గేమ్ కాదనమాట. ఇది ఒక లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ లాంటిది. ఒక లాంగ్ టర్మ్ ఛాలెంజ్ లాంటిది. మీరు ఒకటి ఆలోచించండి. థంబ్‌నెయిల్ మీద మీరు ఎంత టైం పెడుతున్నారు? టైటిల్ మీద ఎంత టైం పెడుతున్నారు? ఒక 5 నిమిషాలా? లేకపోతే 10 నిమిషాలు పెడుతున్నారా? లేకపోతే ఏదో ఒకటి అప్పటికప్పుడు తోచింది పెట్టేస్తూ ఉంటారా? మీరు వీడియో షూట్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేస్తారు. దాన్ని నేను ఒప్పుకుంటాను. చేయట్లేదు అనట్లేదు. ఎడిట్ చేయడానికి కూడా టైం స్పెండ్ చేస్తున్నారు. ఫైన్. అక్కడి వరకు ఫైన్. కానీ థంబ్‌నెయిల్ అండ్ టైటిల్ అండ్ మీరు ప్రాపర్ కీవర్డ్స్ అవి ఇంక్లూడ్ చేసుకొని ఎస్ఈఓతో అప్‌లోడ్ చేయడం అనేది 50% సక్సెస్ అని మీకు తెలుసు. కానీ దాని మీద మీరు సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారా? అసలు ఫోకస్ చేస్తున్నారా లేదా? అది చెప్పండి నాకు. ఇప్పుడు లైవ్స్ గురించి మాట్లాడుకోవాలి. లైవ్స్ అనేది యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన ఒక పవర్‌ఫుల్ టూల్ అనమాట. కానీ 90% మెంబర్స్ ఏం చేస్తారంటే మిస్‌యూజ్ చేస్తున్నారు దీన్ని. అంటే చాలామంది ఏం చేస్తున్నారు? ఏమి టాపిక్ ఉండదు. ఏం మాట్లాడాలో తెలీదు. జస్ట్ ఊరికే చూస్తా ఉంటారు అంతే. అసలు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాల్యూ ఏమీ లేకుండా లైవ్ చేస్తారు. గంటల తరబడి లైవ్ కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది పజిల్స్ పెడుతున్నారు గ్రీన్ స్క్రీన్ పెట్టేసి. కొంతమంది జస్ట్ టైం పాస్ ఏదో ఒక టైం పాస్ లాగా ఈ పజిల్ అడగడమో లేకపోతే నెంబర్స్ రాస్తూ ఉండడమే చేస్తున్నారు. దానివల్ల ఆడియన్స్‌కి బెనిఫిట్ ఏంటో చెప్పండి. వాళ్ళు ఎందుకు మీ ఛానల్‌కి మళ్ళీ వచ్చి మీ లాంగ్ వీడియోస్ ఎందుకు చూడాలి? మీ షార్ట్ వీడియోస్ ఎందుకు చూడాలి? ఇది చాలా చాలా డేంజరస్ మైండ్ సెట్ అనమాట. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఇంకా దానికన్నా భయంకరమైన డేంజరస్ మైండ్ సెట్టు. ముందు మానిటైజేషన్ అయిపోని తర్వాత చూసుకుందాం. నో, అది కంప్లీట్‌లీ రాంగ్. మానిటైజేషన్ అనేది సక్సెస్ అయిపోయినట్టు కాదు. మానిటైజేషన్ అనేది మైల్ స్టోన్. మధ్యలో మనం ఏదో ఒక ఊరు వెళ్తుంటే మధ్యలో ఏదో ఒక ఊరు వచ్చినట్టు అంతే. కంప్లీట్ డెస్టినేషన్‌కి మనం వెళ్ళిపోయినట్టు కాదు. నేనేం చెప్తానంటే ఈ మానిటైజేషన్ అనేది ఫస్ట్ స్టెప్ మాత్రమే. దాని తర్వాతే మెయిన్ ఇంపార్టెంట్ గోల్స్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీ ఛానల్‌లో మీరు ఒక డైరెక్షన్ లేకపోతే మీ ఛానల్ ఎలా గ్రో అవుతుంది చెప్పండి. ఇలా ఊరికే ఏదో నెంబర్స్ తెచ్చుకుంటే జస్ట్ వాచ్ టైమ్ ఇంత కావాలి తెచ్చేసుకున్నాం. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? దాని తర్వాత మీ ఛానల్ గ్రో అవ్వకపోతే ముందుకు వెళ్ళకపోతే ఏం ఉపయోగం ఉందో చెప్పండి. ఇప్పుడు కొంచెం స్ట్రెయిట్‌గా చెప్తాను. స్ట్రాటజీ లేకుండా అసలు స్ట్రాటజీ డైరెక్షన్ లేకుండా సక్సెస్ రావడం అనేది ఇంపాసిబుల్. మీరు ఎంత కష్టపడి చేసినా డైరెక్షన్ లేకపోతే అది వేస్టే అవుతుంది. మీరు బిజీగా ఉన్నారు కరెక్టే. వీడియోస్ మీద ఫుల్ టైం పెడుతున్నారు. వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు. కానీ ప్రొడక్టివ్‌గా చేయట్లేదు. అంటే ఒక రిజల్ట్ వచ్చే డైరెక్షన్‌లో చేయట్లేదనమాట. ఇది ఎందుకు జరుగుతుందంటే చాలామందికి 99% ఆఫ్ ద క్రియేటర్స్‌కి ఆఫ్‌కోర్స్ నేను క్రియేటర్స్ అని కూడా పెట్టను. అప్‌లోడ్ చేసే వాళ్ళకి పేషెన్స్ లేదు ఫస్ట్ పాయింట్. క్లారిటీ లేదు. ప్లానింగ్ లేదు. వాళ్ళకి ఉన్నది ఏంటంటే ఇన్‌స్టాంట్ రిజల్ట్స్ కావాలి. వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలని చెప్పేసి ఒక కోరిక మాత్రమే ఉందనమాట. అది ఒక అత్యాశ మాత్రమే. దీనికోసం అందరూ ఏం చేస్తారు? షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నారనమాట. కానీ యూట్యూబ్ అనేది షార్ట్ కట్స్‌ని యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో ఇప్పుడు లేదు. ఈ ఈ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇప్పుడున్న కాంపిటీటివ్ దాంట్లో అస్సలు లేదనమాట. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? అంతా బానే చెప్పావు గానీ సొల్యూషన్ ఏంటని నన్నడిగితే మీ ఛానల్ దేని గురించి?
టెక్ గురించా, ఎడ్యుకేషన్ గురించా, ఎంటర్టైన్మెంట్ గురించా, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి. అది ఫస్ట్ నీష్ సెలెక్ట్ చేసుకోండి, కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక కంటెంట్ కాదు, ఒక టాపిక్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఒక 20 ఆర్ అట్లీస్ట్ 10 వీడియో ఐడియాస్ మీ దగ్గర రెడీగా ఉండాలి. ర్యాండమ్గా కాదు, స్ట్రక్చర్డ్గా ఉండాలి. ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది అని చెప్పి క్లియర్ ఐడియాతో ఉండాలన్నమాట. నెక్స్ట్ 10 వీడియోస్ మీకు ప్రతిసారి 10 వీడియోస్ ఐడియా ఉండాలి. అందులో ఒకటి అయిపోతుంది, 9 అవుతాయి అనుకోకండి, మళ్ళీ ఇంకొక వీడియో యాడ్ చేసుకోవాలి మీరు. సో టైటిల్, థంబ్నెయిల్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా లేకపోతే బెస్ట్ కంటెంట్ ఉన్నా కూడా ఫ్లాప్ అవుతుంది. సో వాటి మీద కూడా మీరు ఫోకస్ పెట్టాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రతి వీడియో చూసిన తర్వాత వ్యూవర్కి ఏదో ఒక బెనిఫిట్ ఉండేలాగా మీరు వీడియో క్రియేట్ చేయాలన్నమాట. ఫైనల్గా వీడియో చూసిన తర్వాత ఏదో ఒక నాలెడ్జ్ వెళ్ళడమో, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వెళ్ళడమో, ఏదో ఒక క్లారిటీ ఇవ్వడమో, వీడియోలో ఏదో ఒక మెటీరియల్ ఉండాలి. ఏదో ఒక ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వగలిగేలా ఉండాలన్నమాట ఆడియన్స్కి. అప్పుడే మళ్ళీ మళ్ళీ మీ ఛానల్స్కి వస్తారు. ఇప్పుడు లైవ్ గురించి మాట్లాడుకుందాం. ఒక క్లియర్ టాపిక్ పెట్టుకోవాలి, క్లియర్ పర్పస్ ఉండాలి, మీరు ఎందుకు చేస్తున్నారు లైవ్ అనేది. ఆడియన్స్తో ఇంటరాక్షన్ క్లియర్గా ఉండాలి, మీరు కనిపిస్తూ మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. లేదంటే లైవ్ పెట్టడం ఇప్పుడే ఆపండి. అండ్ ఫైనల్గా ఈ యూట్యూబ్ అనేది ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకునే ప్లాట్ఫామ్ అన్నమాట. సబ్స్క్రైబర్స్ నెంబర్ మ్యాటర్ కదా, సబ్స్క్రైబర్స్ లక్షల్లో ఊరికే వచ్చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి. మీకోసం, మీ వీడియోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు చాలామంది ఉండాలి, అలా క్రియేట్ చేసుకోవాలి మీరు. ఫైనల్గా నేను ఒక మాట చెప్తాను, యూట్యూబ్ని మీరు సీరియస్గా తీసుకుంటేనే యూట్యూబ్ కూడా మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటుంది. లేదంటే మీరు చేస్తున్నది జస్ట్ టైం పాస్ మాత్రమే. సో ర్యాండమ్గా కాదు, ఏదో తోచింది అన్నట్టు కాకుండా ఒక స్ట్రాటజీతో పనిచేయండి. అప్పుడు మాత్రమే మీ గ్రోత్ మీ కంట్రోల్లో ఉంటుంది. కొంతమందికి ఒక వీడియోకే మానిటైజేషన్ అయిపోతుంది, కానీ దాని తర్వాత ఏం చేయాలనేది క్లారిటీ ఉండదన్నమాట. ఎందుకంటే మిగతా వీడియోస్ అన్ని మిక్స్డ్ కంటెంట్. సో కంట్రోల్లో ఆ వీడియో కానీ లేకపోతే ఆ వ్యూస్ కానీ మీ కంట్రోల్లో ఉండాలంటే మీరు ప్రాపర్గా స్ట్రాటజీతో ముందుకెళ్ళాలి. వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా ఈజీ, కానీ డైరెక్షన్లో అప్లోడ్ చేయడం అనేది, గ్రో అవుతూ వెళ్ళడం అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. టైం పాస్ మాత్రం చేయకండి. వీడియోస్ చేస్తున్నారు, సీరియస్గా చేస్తున్నారు, ఇంకా కొంచెం సీరియస్గా చేయండి, ప్రాపర్గా చేయండి. ఇప్పుడు నేను అఫ్కోర్స్ మిమ్మల్ని కోట్ చేయాలని నేను అనుకోవట్లేదు. ఒక రకంగా గుర్రం కష్టపడుతుంది, ఒక రకంగా గాడిద కూడా కష్టపడుతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే గాడిద ఇంకొంచెం ఎక్కువ కష్టపడుతుంది, కానీ ఇది కష్టపడి ప్లేస్ వేరు, అది కష్టపడి ప్లేస్ వేరు, డైరెక్షన్ వేరు రెండింటికి. సో ఒక హార్స్ లాగా మీరు ఒక డైరెక్షన్లో, ఒక ప్రాపర్ డైరెక్షన్లో మీరు ముందుకెళ్ళాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కష్టపడుతున్నాము అని చెప్పకండి, డైరెక్షన్తో కష్టపడుతున్నాము అయినా వ్యూస్ రావట్లేదని చెప్పండి. మీరు నిజాయితీగా అలా చెప్పగలిగితే యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఈ రోజు కాకపోయినా రేపు అయినా సరే గ్యారంటీగా సక్సెస్ అనేది వస్తుంది అనమాట. మీరు డైరెక్షన్తో కష్టపడాలి. ఊరికే కష్టపడుతున్నాము, దీనికోసం ఇంత టైం పెడుతున్నాము, దీనికోసం వాళ్ళతో మాట్లాడట్లేదు, దీనికోసం అన్ని గొడవలని అవన్నీ కష్టపడుతున్నారు. అది నేను తప్పు అని చెప్పట్లేదు. కష్టపడినా సరే డైరెక్షన్ లేకపోతే యూజ్ ఉండదన్నమాట. సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక టీచర్ లాగా లేదా ఒక వెల్ విషర్లా చెప్తున్నానని మాత్రమే తీసుకోండి. సో కొంచెం అగ్రెసివ్గా మీకు అనిపించవచ్చు, కానీ చూసి ఫ్రస్ట్రేషన్గా ఉందన్నమాట. కంటెంట్, కరెక్ట్ నీష్లో కంటెంట్, కరెక్ట్ కేటగిరీలో కంటెంట్, అండ్ అది సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, వీడియోలో ఒక స్టోరీ ఫార్మాట్లో ఎలా పెట్టాలి, ఎంగేజింగ్గా ఉండాలి ఆడియన్స్కి, వాళ్ళకి ఎక్కడ కూడా బోర్ కొట్టకూడదు మీ కంటెంట్. అండ్ మీరంతా క్రియేట్ చేసిన తర్వాత థంబ్నెయిల్ మీద, టైటిల్ మీద కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి. అండ్ ఫైనల్గా మీ అప్లోడ్ ఫ్రీక్వెన్సీ కూడా, అంటే కన్సిస్టెన్సీ, అప్లోడ్స్లో కూడా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ వీడియోలో కూడా కేటగిరీ అంతా కూడా ఒకేలా ఉండాలన్నమాట. కన్సిస్టెన్సీ అంటే ఓవర్కి టైంకి మాత్రం అప్లోడ్ చేయడం అని కాదు, ఈ వీడియోస్ కూడా ఒకేలా ఉండాలి. అంటే టెక్ అయితే టెక్ ఉండాలి, వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ ఉండాలి. అన్నీ కలిపి చేద్దాం అనుకుంటే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏదో ఒకటి ఉండాలి. అంటే మీరు మాట్లాడుకుంటూ వెళ్ళడమో, లేకపోతే మీ టోన్ అవ్వచ్చు, మీరు మాట్లాడే విధానం అవ్వచ్చు, మీరు ఏదో ఒక ఫ్లేవర్ యాడ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఒక డ్యాన్స్ చేయడం అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్ ఉంటే దాన్ని మీరు ఎటువంటి కంటెంట్లోకైనా మిక్స్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మిక్స్డ్ కంటెంట్ అయితే చేయకండి. సో మీరంతా కూడా ఖచ్చితంగా గ్రో అవ్వాలనే నేను చెప్తున్నాను. సీరియస్గా చెప్పానని అనుకోకండి, కొంచెం మీకు హెల్ప్ అవ్వాలనే చెప్తున్నాను. సో నా పెయిన్ కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అందరం కలిసి గ్రో అవుదాం, మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి. సో అందరం కలిసి గ్రో అవుదాం అనేది మన ట్యాగ్ లైన్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు, లైక్, హైప్ కూడా చేయండి. అండ్ చాలామంది హైప్ చేయడం మిస్ అవుతున్నారనమాట. హైప్ కూడా చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మంచి కంటెంట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి అవే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఒక్కరోజు కాకపోయినా ఒక వీడియో ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ వీడియో నుంచి కూడా మనకు ఖచ్చితంగా ట్రాక్లో పడుతుంది. అది ఫైనల్ గోల్. మీరు అది గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్డ్. మన ఛానల్లో మంచి కంటెంట్ ఇలాంటిది
ఇన్ఫర్మేటివ్ కంటెంట్ రాబోతుంది. సో టైం వేస్ట్ చేసుకోకండి, మంచి కంటెంట్ చేయండి, వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి. అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వికాస్ తెలుగు టెక్ ఛానల్ నుంచి.